హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆలు టమాటా కర్రీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ కర్రీకి కావాల్సిన ఐటమ్స్: ఉడకపెట్టే ఆలుని ఇలా కట్ చేసుకున్నాను, కొత్తిమీర, టమాటో, మిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, తాలింపు దినుసులు. ఈ టమాటాలన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాంటి కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, తాలింపు దినుసులన్నీ, చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇంకా దానిలోనే టమాటా ప్యూరీ కూడా వేసి ఆ టమాటా ప్యూరీ కూడా కొంతసేపు కలిపి ఫ్రై చేయాలి. ఈ స్టేజ్లో మిర్చి కూడా యాడ్ చేసి ఇలా చూపిస్తున్న విధంగా కలపండి. ఇలా ఆయిల్ పైకి తేలి బబుల్స్ వస్తున్నప్పుడు ఆలు కూడా వేసి బాగా కలపండి. ఈ ఆలుని నేను బాగా ఉడకపెట్టుకొని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ టమాటా ప్యూరీ అంతా ఆలుకి బాగా పట్టే విధంగా మిక్స్ చేయండి. ఇలా ఆలు టమాటాలో బాగా ఉడికిన తర్వాత సరిపడా సాల్ట్ వేయండి. తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా కూడా వేసి బాగా కలపండి. బంగాళదుంపను బాగా ఉడకపెట్టుకున్నాం కదండి, అందుకే ఎక్కువగా కలిపితే అది ముద్ద అవుతుంది. అలా కాకుండా చూసుకోండి. లాస్ట్లో కారం వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇంకా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే, ఎంతో ఈజీగా ఆలు టమాటా కర్రీ కంప్లీట్ అయిపోతుంది. ఈ కర్రీ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.